మీరు చెప్తున్నట్లు 12 కారణాల్లో 86 క్వశ్చన్లో 12 గవర్నమెంట్ చేసింది. 2011 అవి క్వశ్చన్స్ నాకు రీసెర్చ్ క్వశ్చన్స్. ఓకే, కానీ సాధారణంగా పబ్లిక్ కోరుకునేది ఏంటంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు మాకు కావాల్సింది కుర్చీ, కాఫీ, కలర్ ఎఫ్ఐఆర్ కాదు, మర్యాదగా మాట్లాడడం కావాలి, అదొక్కటే పోలీస్ స్టేషన్ కోరుతారు. కానీ అది కొంత పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని పోలీసులు దొరకట్లేదు అనేది ప్రధానంగా. మీరు దానికి ఒప్పుకుంటారో? మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక రిఫార్మ్ అనేది ఒక రాత్రి కాదు, ఏదైనా మారాలి సొసైటీలు. అంటే 85 నుంచి వచ్చిన తర్వాత 85 ఆఫ్టర్ 85 తర్వాత పోలీసు చాలా మారుతూ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నేను కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా పోలీస్ మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంత మంచి మర్యాదగా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఇంకా నాలోన కూడా ఏమన్నా ఉంటే, ఇప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏమైనా తప్పులు ఉండదు, తప్పులు ఉంటే క్షమించాలి. ఇంకా మంచిగా మాట్లాడాలి, నేర్చుకోవడం తప్పు కాదు, నేర్చుకోవాలి కూడా. పోలీస్ ఆఫీసర్గా నేర్చుకొని మర్యాద ఇవ్వడం, అంటే ఆ విక్టిమ్ ఎవరైతే వస్తుండో పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తక్షణం రిలీఫ్ అయ్యే మాటలు మాట్లాడితే ఆయన కొంచెం రిలాక్స్ అవుతాడు అనేది నా ఎక్స్పీరియన్స్. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను మీ వర్డ్ను, ఎందుకంటే అతను రిలీఫ్ మన మాటల వల్ల కావాలి. అంటే క్రైమ్ ఎప్పుడు డిటెక్ట్ అవుతుందో, అతను పోయిన సొత్తు ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుందో, కానీ పోలీస్ ఆఫీసర్ మర్యాదగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 90% మారిందండి. 80% ఇన్స్పెక్టర్ అబోవ్ మారుతున్నారు, కానీ ఇన్స్పెక్టర్ బిలో మీరు చెప్తున్న కొన్ని ఎలిగేషన్స్ కనిపిస్తున్నాయి. కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ ఎస్ఐస్ కూడా మంచి మారారు. కానిస్టేబుల్ కూడా ఒకప్పటి కానిస్టేబుల్ లెక్క లేరు. మంచి పోలీస్ కానిస్టేబుల్ మంచి నీట్ యూనిఫామ్ పెట్టుకోవడము, మంచి ఫ్యామిలీ లైఫ్ అంటే డ్రెస్ టాకింగ్ కూడా ఇప్పుడు బ్లూ కోట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాయి, పెట్రోల్ మొబైల్ చేస్తున్నాయి అని ఇన్స్పెక్టర్ కాదు, వాళ్ళంతా కానిస్టేబుల్ కానీ వచ్చిన వ్యక్తితో మర్యాదగా మాట్లాడట్లేదు అనేది ఒక ప్రధాన కారణం. అంటే చెప్తాను, ఒక 10% ఇంక ఉండొచ్చు, మేము మారాలి అని. నేను మారద్దు అంటలేను, బట్ 80-90% గుడ్ పోలీసింగ్ ఆఫీసర్స్ చాలా ఇంట్రెస్ట్ దాని మీదనే. ఫస్ట్ గివ్ రెస్పెక్ట్, విక్టిమ్ రిలీఫ్ పనులు ఇస్తారు. సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ, సీనియర్ ఆఫీసర్స్ మెయిన్ కాన్సన్ట్రేషన్ పోలీసు బిహేవియర్ మారాలి పోలీసింగ్లో. అంటే మీరు చేసిన పిహెచ్డి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను నాకు. అంటే నా వరకు నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ పోలీస్ అనేది నేను వరల్డ్ లెవెల్లో చదివాను. అంటే ఎక్కడెక్కడ ఏ రకంగా చేస్తారు, మియానా పోలీస్ ఏ రకంగా చేసింది పర్ఫార్మెన్స్ గురించి, ఇంకో పోలీస్ ఏ రకంగా చేసింది అనే ఆర్టికల్స్ ఉంటాయి. వాటి ఆర్టికల్స్ అన్ని చదవడం వల్ల మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉన్నది అని నేను అదే చెప్తున్నాను. 12 పాయింట్స్ మన దగ్గర, నేను పిహెచ్డీ చేసినప్పుడు 12 పాయింట్స్ లేవు. ఆ 12 పాయింట్స్ ఇప్పుడు వచ్చినాయి నాకు. 12 క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా ముందుకు కూడా కావచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ మీద ఎక్కువ నడుస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా మనం సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ది బాగా వస్తుంది. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్స్ కావడం వల్ల ఈ గ్యాంగ్స్ వాటిని కొంచెం టార్గెట్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్కు జరిగే ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అంటే కమిషనరేట్కు కానీ అక్కడ కానీ ఉన్నాయి, ఇంకా పెరగాలి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కలిగి అందుబాటులో ప్రజలకు. అంటే ఫ్యూచర్ అంతా సైబర్ క్రైమ్ అవుతుంది. మేము అంటే ఈ స్టేషన్లు దొంగతనాల కన్నా అదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కానీ సైబరాబాద్లో రాచకొండలు ఉన్నాయి. ఇంకా దాని ఏముంటుంది, మనం పబ్లిక్ రిక్వైర్మెంట్ తగ్గట్టు పెంచుకుంటూ పోవడమే. ఓకే సార్, మీరు పనిచేసిన మీ సర్వీస్లో మంచి ఆఫీసర్ దగ్గర పనిచేశానని ఒక ఆఫీసర్, తర్వాత ఒక కానిస్టేబుల్ నాకు మంచి కేసులో వర్క్ చేశాడని ఎవరైనా ఇద్దరిని గుర్తుపెట్టుకున్నారు? అట్లా ఇద్దరినే చెప్తే మిగతా వాళ్ళని నేను అవమానించినట్టయితే. నేను చేసిన పోలీస్ ఆఫీసర్స్ 90% మంచి ఆఫీసర్. మీకు ఎక్కడ దొరికితే అక్కడ చెప్పిన నేను చేసిన కేసులలో ఈ ఆఫీసర్ ప్రతి ఆఫీసర్ పేరు గుర్తు చేసిన. ద బెస్ట్ ఆఫీసర్స్ కింద పని. నా అదృష్టం పోలీస్ డిపార్ట్మెంట్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలని కాదు, ఆ వచ్చిన తర్వాత ఇచ్చిన గైడెన్సు సీనియర్ ఆఫీసర్సు నా కింది స్టాఫ్ సహకరించారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 60 మంది ఒకరితో నేను ఇది చేసిన ఐ కాంట్ సే. కంప్లీట్గా నా టీం వర్క్తో అయింది. అంతవరకు నా కిందోళ్ళు అదే టీము. మీకు ఐడియా ఉంటుంది, నేను కింది వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను, పై వాళ్ళతో కూడా చాలా ప్రేమగా ఉంటాను. నేను పోలీస్ ఆఫీసర్ అనే దానికన్నా ఎక్కువ ఫ్రెండ్లీగా ఎక్కువ ఉంటాను నేను. ఈవెన్ సివిల్ ఒకళ్ళిద్దరితో ఘర్షణ కావచ్చు, కాలేజీ కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? టోటల్గా నా ఉద్దేశంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందే, డిపార్ట్మెంట్ మంచి పేరు తెచ్చుకోవడానికి పబ్లిక్ ఎంత దగ్గర కావాలి, ఏం చేయాలని ఆలోచించాలి తప్ప నేనే చేస్తున్నాను, నేను ఒక్కనే చేస్తున్నాను కాకుండా ఇంకా ఎంత దగ్గర కావాలి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నా ఇంటర్వ్యూ పబ్లిక్ ఎంత మంచిగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించాలి నేను తప్ప నేను ఇది చేసిన నేను అది చేసిన దానికన్నా ఇది చేయకూడదు ఇది చేయాలనే ముందుకు పోవాలి. అంటే పబ్లిక్ మంచిది అయింది మనం చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏం అవుతుంది, సైబర్ క్రైమ్ అవుతుంది. ఎస్, డిపార్ట్మెంట్ మనం సైబర్ క్రైమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అక్కడ చైన్ స్నాచింగ్ అవుతుంది, చైన్ స్నాచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయి, అందొకటి అనద్దు. ప్లస్ సమ్మర్ ఉంది, ఇప్పుడు ఇండ్లు తాళాలు వేసుకుంటే బాగా దొంగతనాలు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే వెన్ రిక్వైర్డ్ వీ షుడ్ యాక్ట్.
ఎక్కడ యాక్ట్ చేయాలని అంటే ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ తగ్గట్టు దాని మీద మనం పోవాలి. అది పోవాలంటే మనం పబ్లిక్తో గుడ్ రిలేషన్ పెట్టుకోవాలి. పబ్లిక్తో గుడ్ రిలేషన్ పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ రాదు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటే సార్ మీ దృష్టికి వచ్చిందా లేదా, ఇక్కడ ఇట్లా జరుగుతుంది చూడండి అనేది మనకు మీరు పబ్లిక్ సహకారం చాలా అవసరం. మంచి సర్వీస్ వెళ్తున్నారు, మంచి కేసులు చేస్తారు అనుకుంటూ రిటైర్ అయిన తర్వాత మీరు పోలీసింగ్ మీద కాన్సన్ట్రేషన్ మీరు ఆల్రెడీ పిహెచ్డి చేశారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లోకి రాబోయే వ్యక్తులకి ఒక గైడ్లైన్స్ ఇస్తారా, లేదా మీ నాన్నగారిలాగా మీరు వ్యవసాయం వైపు వెళ్తారు? నేను ఆల్వేస్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నా గైడెన్స్ చదువుకోమని నేను చెప్పడము, ప్లస్ నా ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం అనేది అది దట్ ఈజ్ మై ప్రైమరీ డ్యూటీ. 32 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో నాకు జీతం ఇచ్చి, టీఏ ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, నాకు ఈ గౌరవం ఇచ్చింది. కాబట్టి 32 సంవత్సరాల సర్వీస్ నేను రుణపడి ఉంటాను. ఎప్పటికైనా ఈ డిపార్ట్మెంట్కి సేవ చేయడానికి నేను రెడీ ఉంటాను. రిటైర్ అయినాక కూడా ఎప్పుడు కొని ఈ నా అవసరం వచ్చింది అనుకున్నప్పుడు నా సలహా ఇవ్వడం కానీ నా పార్టీ వ్యవసాయం వైపు వెళ్ళే అవకాశం. బట్ నాకు వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా చిన్నప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు మా నాన్నకు వాటర్ లేక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక నేను మా నాన్నగారితో వ్యవసాయం చేసేది. అదే మీరు ఫ్యాషన్ వ్యవసాయం. స్కూల్కి వెళ్ళి వెళ్ళగానే వ్యవసాయం పోదును. ఇప్పుడు కూడా నెలకు 1-2 సార్లు నేను నా వ్యవసాయ క్షేత్రంలో ఉంటాను. మంచి పంచకట్టు కట్టుకొని మంచి నాకు ఇష్టం, ట్రెడిషనల్ డ్రెస్ ఇష్టం నాకు. మా ఊర్లే పంటలు పొలాల దగ్గర వెళ్ళాం. నేను అప్పుడప్పుడు ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే ఫ్రెండ్స్ ఇంకా మీకు అంత టైం దొరుకుతుంది అంటే నిజంగా నేను టైం దొరకలేదు. నేను కావాల్సింది అక్కడికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ కూర్చొని అదే ఫ్రెండ్స్ని తీసుకొని ఊరికి వెళ్తాను నేను మా వ్యవసాయానికి. అక్కడే రిలాక్స్ అందరూ ఉండి ఈడంటే మీ నాన్న మీ బావ చూస్తుండు, అక్కడ మీ మామయ్య చేస్తుండే వ్యవసాయం, నువ్వేం చేస్తావంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళి ఒక 8-9 మందిని పోయి ఒక దగ్గర కొని అందరం తోట పెట్టుకున్నాం మనం. భవిష్యత్తులో ఇంకా ఇట్లా కూడా కాదు, ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని కోరిక. ఒక 10-12 మంది ఫ్రెండ్స్ని కలిపి ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసి రైతులకు కొంచెం చేదోడు మేము కూడా రైతు బిడ్డలమే అని చెప్పుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతాను. పోలీస్ ఆఫీసర్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నేను రైతు బిడ్డను అనేది నేను గర్వంగా చెప్పుకుంటాను.